ఈరోజు దేవుని వాగ్దానము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తనల గ్రంథము 37 అధ్యాయము 5వ వచనము. ప్రార్థించి నీ పనులు దేవునికి అప్పచెప్పు, సఫలమవుతాయి. సొంత ఆలోచనలు చేస్తూ పోతే ఏది ముందుకు పోదు. దేవునికి మొదటి స్థానం ఇవ్వు. దేవుని మీద ఆధారపడు. గొప్ప మార్గం చూపిస్తాడు. అద్భుత కార్యము నీ పట్ల జరిగిస్తారు. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుందండి. పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులంట. వారు ఆయన మార్గముల్లో నడుచుకొనుచు ఏ పాపమును చేయరంట. అటువంటి ధన్యతను దేవుడు ఇవ్వాలని మనం అడుగుదామండి. మనం ఏ విషయంలోనైనా దేవా తండ్రి నాకు మార్గమును మీరు బయలుపరచండి అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు అదే పరిస్థితిలో ఉన్నావేమో, ఏం చెయ్యాలి, ఎలా ముందుకెళ్ళాలో అర్థం కావడం లేదేమో, నీ పూర్ణ హృదయముతో ఆయన వెతుకు. ఆయన ఆజ్ఞలు నీకు తెలియజేస్తారు. నీ మార్గమును ఆయనకి తెలియజేస్తారు. మన మార్గములు మనుషుల చేత కాదు కానీ దేవా నీ చేతికి అప్పచెప్పామని ఎప్పుడైతే అప్పచెప్తామో, దేవుడు మన జీవితంలో గొప్ప మార్గాలను తెరిచి ఆయన సాక్షులుగా మనం ఉంటాము. అటువంటి ధన్యత మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్.